నీకు ఎలాంటి హౌస్ కావాలి? ఇల్లు చిన్నదైనా క్యూట్గా ఉండాలి, అండ్ బెడ్రూమ్ స్పేషియస్గా ఉండాలి, పొల్యూషన్ ఫ్రీ ఉండాలి, ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇల్లు కొన్నాక ఎలాంటి లీగల్ ఇష్యూస్ లేకుండా మనశ్శాంతిగా ఉండాలి. నైస్. అయినా అలాంటి ప్రాపర్టీ ఈ రోజులో ఎలా దొరుకుతుంది? ఎందుకు దొరకదు? realrupee.com లో దొరుకుతుంది. ప్రశాంతంగా ఉండొచ్చు. అయితే చూసేద్దామా? For legally verified properties, please log on to realrupee.com. హాయ్, హలో, నమస్తే. నేను మీ సందీప్. ఏంటి అని అంటే ఎన్నో సినిమాలు మన ముందుకు వస్తుంటాయి, కానీ ఒక యూనిక్ కాన్సెప్ట్తో చాలా తక్కువ మంది వస్తారు అనమాట. అలాంటి యూనిక్ కాన్సెప్ట్తో మన ముందుకు వస్తున్నారు రాజుగాన్ సవాల్ టీమ్ అనమాట. హాయ్, హలో హలో ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైన్ చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా సార్. మంచిగా కనబడుతున్నారు, ఒక పాజిటివ్ దీంతో. థ్యాంక్ యూ. ఎలా వచ్చింది సినిమా? చాలా బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. మేము ఏదైతే మా విజన్ ఉండేనో క్లాసిక్ డ్రామా తీద్దాం సినిమాని, పర్ఫెక్ట్గా అవుట్పుట్ వచ్చింది. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని నమ్మకం. ఏం సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజుగాని సవాల్ అంటే ఒక సవాల్ అసలు అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు బయట జరిగే సిచ్యువేషన్స్ని ఆధారపడి తీసుకున్నారా, లేకపోతే ఎలా సార్? ఆ కాన్సెప్ట్ అసలు ఎలా స్టార్ట్ అయిందండి? రియల్ ఇన్సిడెంట్స్ అండి, మా లైఫ్లో ప్లస్ మా చుట్టుపక్కల ఉన్న లైఫ్స్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని రియల్గా హైదరాబాద్లో ఎలా ఉంటుంది లైఫ్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉన్న లైఫ్ స్టైల్లో రోజువారీ సవాళ్ళను ఎదుర్కొంటూ ఒక పెద్ద సవాల్ వస్తే ఎలా ఎదుర్కొన్నాడు ఆ క్యారెక్టర్ ప్లస్ వాళ్ళ టీం అందరూ అనేది మెయిన్ సబ్జెక్ట్ అండి. దాన్ని రియల్గా మనకు కనబడాలని లోయర్ ట్యాంక్ బండ్ మన కవాడిగూడలో కంప్లీట్ షూటింగ్ చేయడం జరిగింది. షూటింగ్ అండ్ రియల్ లొకేషన్స్, ఆ రియల్ ట్రైనింగ్, మీకు ఒక మంచి క్లాసిక్ డ్రామా మూవీ కనబడుతుంది అండ్ విత్ రియల్ ఎమోషన్స్. ఇందులో సిస్టర్ క్యారెక్టర్స్ కానివ్వండి, అంటే సిస్టర్ బ్రదర్ సెంటిమెంట్, మరదలు బావా సెంటిమెంట్ కానివ్వండి, అంటే ఒక బాండింగ్స్ అండ్ ఎమోషన్స్ అవి చాలా ప్రయారిటీ ఇచ్చాం. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా విషయాన్ని పక్కన పెడితే మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు సార్? అసలు ఇంతకుముందు ఏం చేసేవారు? అసలు అన్నీ ఇక్కడ టచ్ చేద్దాం ఇదనే కాకుండా అంటే బేసికల్గా సినిమా తీద్దామని అనుకున్నాం. అంటే మా విజన్ ఏంటంటే హైదరాబాద్కి సంబంధించిన ఒక స్టోరీ ఏదైతే రియల్గా కొన్ని జరిగింది, ఈ స్టోరీని జనాలకి మనం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మనం అంటే సినిమా తీద్దామనే యాంగిల్లో వచ్చాం. ఓకే. తర్వాత ఒకసారి ఒక ట్రయల్ షూట్ కూడా చేసిన తర్వాత మనకి ఆ అవుట్పుట్ నచ్చకపోతే ఏం చేసామంటే ఇంకా నేనే ఇన్వాల్వ్ అయ్యి యాజ్ ఎ డైరెక్టర్గా నేను తర్వాత రియల్ స్టోరీ రియల్ క్యారెక్టర్స్ అందరూ ఉన్నారు కాబట్టి మన స్టోరీ నేనే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం వల్ల మన టీం అంతా ఏం చేశారంటే సరే మీరే చేయండి, ఇది వై డోంట్ యూ ట్రై, మీరే ట్రై చేయండి అని చెప్పేసరికి ఇంకా నేనే ఇన్వాల్వ్ అయ్యి మెయిన్ రోల్ ఆఫ్ రాజు, ఏదైతే హీరో రోల్ అనండి మెయిన్ క్యారెక్టర్ రోల్ నేనే చేయడం జరిగింది. దాంతో మంచి టీం వచ్చింది మనకి. వీళ్ళందరూ కూడా వాళ్ళు దే ఆర్ ఫ్రమ్ డ్రామా ఆర్టిస్ట్ అండ్ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న టీం ఉంది. అంటే వాళ్ళంతా వాళ్ళ ఫీల్డ్లలో పర్ఫెక్ట్ ఉన్నారు. టెక్నికల్ కూడా బాగా రావాలని మంచి టెక్నీషియన్స్ కూడా పెట్టుకొని దీన్ని అవుట్పుట్ తీయడం జరిగింది. ఇంతకుముందు ఏదైనా చేశారా సార్? ఇదే ఫస్ట్ సినిమా వరకు ఏమి చేయలేదు, ఫస్ట్ టైం. కాకపోతే మనకు దొరికిన టీం బాగుంది, దే ఆర్ రిలేటెడ్ టు సినిమా ఫీల్డ్. ఓకే సార్, అంటే ఇప్పుడు నార్మల్గా ఇది కాకుండా ఏమైనా బిజినెస్ ఏమైనా చేస్తారు? మాది కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉంది ఆల్రెడీ, ప్లస్ లోకల్గా కూడా మాకు అక్కడ మేము వీఆర్ బోర్న్ అండ్ బాటప్ ఇన్ హైదరాబాద్. బేసికలీ మా తెల్లాపూర్ ఏరియా, బిహెచ్ఎల్ మా ఫాదర్ బిహెచ్ఎల్ ఎంప్లాయ్ ఉండేను. సో అంతా లోకల్, ఇక్కడ మా మదర్ షీఈస్ ఫ్రమ్ పంజగుట్ట. సో అంతా ఈ హైదరాబాద్లోనే ఉండే కల్చర్, ప్లస్ మా కూడా అన్నీ ఈ లోకల్ ఏరియాలో ఉన్న అన్ని విషయాలు తెలుసు కాబట్టి దీని మీద ఒక సినిమా తీయాలని. అది ఈ సినిమా తీయాలనే ఆలోచన మీ నుంచే వచ్చిందా సార్, లేకపోతే ఎవరైనా సపోర్ట్ ఏదైనా? బేసికల్గా నా నుండి వచ్చింది, కానీ నేను సపోర్ట్ మాత్రం అందరితో తీసుకున్నాను. అంటే మా టీమ్మేట్స్, మా లోకల్ మా ఈ టెక్నికల్ టీమ్మేట్స్, క్యాస్ట్ అండ్ క్రూ కానివ్వండి, ఇంకా లోకల్గా అక్కడ ఉన్న ఏదైతే కవాడిగూడలో ఏరియాలో కూడా ఉన్న మా కొంతమంది వ్యక్తులతో చాలా R&D చేశాం. దీని మీద రీసెర్చ్ చేసి దీని ఒక మంచి స్క్రిప్ట్ తయారు చేసి ఒక స్టోరీ లెవెల్లో తీసుకొని వచ్చేసి రియలిస్టిక్గా కనబడాలని ప్రయత్నం చేశాను అనమాట.
ఇప్పుడు రాజుగాని సవాల్ సినిమా చూస్తే ఇప్పుడు నార్మల్గా ఒక పొలిటికల్ డ్రామా నడిచింది సార్. అంటే ఎక్కువ శాతం ఒక పొలిటికల్ వేలోకి వెళ్తున్నట్టు అనిపించింది ట్రైలర్ చూస్తే. అంటే ఇది రియల్ లైఫ్లో మీకు ఎక్కడైనా జరిగిందా, లేకపోతే? జరిగినాయి ఇవి కొంచెం ఆల్మోస్ట్, అంటే ఎగ్జాక్ట్లీ అట్లానే జరగలేదు కానీ ఆ కంటెంట్లో ఆ లెవెల్లో కొంచెం జరిగింది. దాన్ని మనము పిక్చరైజేషన్లో చేసాం కానీ 100% పొలిటికల్ ఉండదు ఇందులో. అంటే కంప్లీట్గా పొలిటికల్ ఉండదు. అంటే ఆ సిచ్యువేషన్స్ ఎట్లా డ్రాగ్ అవుతున్నాయి, అంటే ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది అనే లెవెల్లో సినిమాటిక్గా డ్రామాటిక్గానే వెళ్తుంది తప్ప కంప్లీట్ పొలిటికల్గా ఉండదు. పార్ట్ అంటే అన్ని అంశాలు ఉంటాయి ఇందులో. పొలిటికల్ అంశం ఉండనివ్వండి, లేకపోతే డ్రామాటిక్, ఎమోషన్స్, సెంటిమెంట్ అండ్ ఆల్ ఒక కంప్లీట్ మీరు మీ యొక్క ఏదో ఒక పాయింట్లో మీ ఇన్సిడెంట్ లేదా ఏదో ఒక ఇన్సిడెంట్ మిమ్మల్ని టచ్ చేస్తుంది. మీకు యూ విల్ గెట్ కనెక్టెడ్ విత్ దట్ పర్టికులర్ క్యారెక్టర్ కానివ్వండి, ఆ ఇన్సిడెంట్ కానివ్వండి. మీకు ఇక్కడ ఎక్కడో చూశాను నేను, ఇక్కడ ఇది జరిగింది నేను ఎక్కడో చూశానో, లేదో ఇక్కడ నన్ను నేను రిలేట్ చేసుకుంటాను, ఏదో విధంగా మీకు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. ఓకే సార్. అంటే ఇప్పుడు నార్మల్గా సినిమా విషయాలకు వస్తే సార్, ఇప్పుడు ఏది ఉన్నా ఒక మెసేజ్ ఓరియంటెడ్ అనేది చాలా వరకు చూపిస్తున్నారు అన్నమాట. అలాంటి మెసేజ్ ఏమైనా ఉండబోతుందా సార్ సినిమాలో? అంటే పెద్దగా హెవీ మెసేజ్ ఇచ్చేంత సినిమా లేదు కానీ ఓకే, చూస్తే మీకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే ఎస్, ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ తీయగలిగితే ఇలా తీయొచ్చు. ఇప్పుడు అంతా ప్రతిదీ మనం కమర్షియల్గానే కాకుండా అంటే ఒక ఫ్యామిలీతో కలిసి కూర్చోవడానికి కంటెంట్ ఇలా కూడా తీయొచ్చు అనేది మాత్రం ఒక మెసేజ్ వెళ్తుంది. ఓకే సార్. అంటే ఇప్పుడు నార్మల్గా రాజుగాని సవాల్ ద్వారా ప్రేక్షకులకి ఏం చెప్పబోతున్నారంటే ఏం చెప్తారు? మీకు అదే మంచి కంటెంట్ ఉన్న మూవీ చూసాము అనేది ఫీల్ మాత్రం కంపల్సరీ అవుతారు. మంచి కంటెంట్ విత్ మంచి మెలోడీ మ్యూజిక్, అంటే మంచి మ్యూజిక్. ఇందులో 5 పాటలు ఉన్నాయండి, 2 BGM బ్యాక్గ్రౌండ్తో వచ్చే 2 పాటలు అడిషనల్గా ఉన్నాయి. దీని రామ్ మిరియాల గారు, అనురాగ్ కుల్కర్ణి గారు, మన గోరేటి వెంకన్న గారు మహాకవి, ఆయన ఒక పాట దీన్ని రచించారు. సో ఆయన లైఫ్ స్టైల్స్ గురించి ఆయన ఒక పాట రాశారు. సో ఇట్లా మీకు కంటెంట్ నచ్చుతుంది, అంటే క్లాసిక్ కంటెంట్, అందులో పాటలు మంచి పాటలు కూడా ఉంటాయి. సో మీకు 2 hours టికెట్ కొనుక్కొని మీరు లోపల వస్తే సినిమా థియేటర్లో 2 hours మీకు మంచి క్లాసిక్ మూవీ మంచి పాటలు చూసాము అనే సాటిస్ఫాక్షన్ మాత్రం వస్తుంది ఖచ్చితంగా. అదే నేను ట్రైలర్ చూసేటప్పుడే అనుకున్నాను, అంటే ఇప్పుడు మీరు ఒక డెబ్యూ ఫిల్మ్ అయినా కూడా చాలా అంటే చాలా నీట్గా చాలా క్లాస్గా అనిపించింది అనమాట. అంటే ఎక్స్పీరియన్స్గా తీసినట్టే అనిపించింది నాకైతే. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైటిల్ విషయానికి వస్తే రాజుగాని సవాల్ అని పెట్టారు. అంటే ఈ టైటిల్ అసలు ఎలా సార్? అంటే దానికి సంబంధించి రాజు అనే మాట, అంటే రాజు అనే పేరు నార్మల్గా ఇక్కడ లోకల్గా అందరి పేర్లు మ్యాక్సిమం రాజు అనే ఉంటుంది. నా పేరు కూడా చిన్నప్పుడు రాజు అనే పిలిచేవారు, ఇంట్లో కూడా నన్ను రాజు అనే పిలుస్తారు. సో అదొక సింపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాజు గారు. ప్లస్ మనకి ఎవరైనా అటు కొంచెం ఇటు ఆంధ్ర సైడ్ వెళ్తే రాజు గారు అంటారు, ఇక్కడ తెలంగాణలో రాజు గాని, అంటే అరే మనోడు రాజు గాని సవాల్ అంటే రాజు గాని అని అందుకు పెట్టామన్నమాట. అంటే లోకల్గా మీకు హైదరాబాద్లో అరే మన రాజుగాడు, మన రాజు మనోడు అన్న టైప్లో ఉంటుందన్నమాట. సో వాని సవాల్ ఇది అనేది ఒకటి మీకు సినిమా చూస్తుంటే మీకు అర్థమైపోతుంది అనమాట. అంటే ఏంటి ఆ సవాల్ ఏంటి, దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది మీకు ఖచ్చితంగా సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పానంటే ఆ స్టోరీ రివీల్ చేసినట్టు ఒక బౌండరీ ఫిక్స్ అయింది అనమాట. అంటే చెప్పకూడదు ఏదైనా ఉందా? అంటే ఇప్పుడు నార్మల్గా నాకు ట్రైలర్ చూస్తే ఏమనిపించింది అంటే ఒక లో క్లాస్ నుంచి ఒక హై క్లాస్ వెళ్తాడు, ఒక స్థాయికి వెళ్ళే విధంగా అనిపించింది స్టోరీ అన్నమాట. అంటే ఒక నార్మల్ స్థాయి నుంచి ఒక పొలిటికల్ లీడర్ అయ్యి, అంటే పుష్ప రేంజ్లో స్టోరీ అనేది ఇక్కడ నుంచి ఒక స్టేజ్ దాకా పట్టుకెళ్ళేటట్టు ఆ టైప్లో ఏమైనా ట్విస్ట్? పుష్ప రేంజ్ అంత లేదు కానీ అంటే అదొక డిఫరెంట్ జోనర్. ఓకే, అది కమర్షియల్ అండ్ కంప్లీట్ డిఫరెంట్ జోనర్. అది ఓకే, ఇది ఒక డిఫరెంట్ జోనర్లోనే, కాకపోతే ఒక రేజ్ ఆఫ్ ఏ సింపుల్ మ్యాన్, అది దాంట్లో కూడా ఒక రేజ్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ రేజ్ ఆఫ్ ఎ సింపుల్ మ్యాన్, ఒక కామన్ మ్యాన్దే, బట్ ఇన్ ఏ డిఫరెంట్ జోన్. అంటే అదొక డిఫరెంట్ ఫీల్డ్. అది పుష్ప 1, 2 కానివ్వండి, అదొక డిఫరెంట్ ఫీల్డ్. ఇది అట్లాంటి ఫీల్డ్ కాదు, ఇది ఒక క్లాస్ ఫీల్డ్. క్లాస్లో చిన్న లెవెల్లో పుష్ప అంత రేజ్ కాదు కానీ ఒక అందులో 1-2% అనుకోండి. కాకపోతే ఒక రేజ్ అంటే ఒక మంచి కామన్ మ్యాన్, ఒక ట్రావెలింగ్.
ట్రావెలింగ్ ఉంటుంది. కామన్ మ్యాన్ ట్రావెల్ అంటున్నారు అదే ఇప్పుడు ఎంత నీతిగా ఎంత న్యాయంగా ధర్మంగా ఉన్నా కూడా అలాంటి వాళ్ళే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అదే ఆ స్టోరీ కూడా అదే బేసికల్గా అదే చూపించారు. అది అంటే రియాలిటీలో ఎంతవరకు కరెక్ట్ అంటారా సార్? అంటే సినిమా అంటే రియలిస్టిక్గా ఉండడానికి రియలిస్టిక్గా జరిగే ఇష్యూసే పెట్టాము. సినిమాటిక్గా ఇప్పుడు సినిమాటిక్ గ్రోత్ ఈజ్ ద డిఫరెంట్. రియల్ లైఫ్లో అట్లా ఉండదు. రియల్ లైఫ్లో చిన్న గ్రోత్ కూడా అంత ఈజీగా రాదు. ఆ ఈజీగా రాకపోవడానికి ఏం స్ట్రగుల్ అయింది అనేదే ఇక్కడ పాయింట్ అండి. సినిమాటిక్గా ఎక్కడో వెళ్ళి ఏదేదో చేసాం, 10 మందిని కొట్టేసాము, ఏదేదో అది కాదు. ఒక అడుగు వేయాలన్నా కూడా రియలిస్టిక్గా ఎంత స్ట్రగుల్స్ ఉంటాయి. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎంత మనని అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అంత ఈజీ ఉండదు అందరితో డీల్ చేయడం. ఎంత వాళ్ళు బాధపడతారు, ఒక స్టెప్ వేయాలన్నా ఇంట్లో వాళ్ళు కూడా మనకు అంత ఈజీగా ఉండదు ఇది. సో ఆ ప్రతి అంశాన్ని మేము డెప్త్గా వెళ్ళామన్నమాట. ఏదో వాడు హీరో ఉన్నాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు కాదు. ఒక్క స్టెప్ వేయాలన్నా ఎంత స్ట్రగుల్ అయ్యాడు, ఆ ఒక్కొక్క స్టెప్ని ఎలా వెళ్ళాడు అనేది డీటెయిల్గా చెప్పడం జరిగిందన్నమాట. ఓకే సార్. అంటే ఇప్పుడు ఒక సినిమా ఫీల్డ్ ఇప్పుడున్న స్టేజ్లో ఎలా ఉందంటే సార్, ఇప్పుడు నార్మల్గా ఎంత మంచి కాన్సెప్ట్ తీసి ఎంతో అంటే హై విజువల్స్ హై విఎఫ్ఎక్స్ తీసి ఇచ్చేసినప్పుడు కూడా థియేటర్స్కి అయితే ఆడియన్స్ అనేది చాలా వరకు తగ్గిపోయింది అనమాట. అంటే అదే సార్ కంటెంట్ సార్, ఇట్స్ ఆల్ అబౌట్ కంటెంట్. కంటెంట్ బాగుందని మౌత్ టాక్ వచ్చినా మీరు ఎంత పెద్ద హీరో లేకపోయినా ఏదన్నా జనాలు థియేటర్కి వెళ్తున్నారు. కంటెంట్ బాగాలేదు అంటే ఎంత పెద్ద హీరో ఉన్నా ఏది చేసినా థియేటర్కి వెళ్ళట్లేదు. 2 రకాల ఉంటుంది, బోత్ సైడ్ ఆఫ్ ది కాయిన్. సో థియేటర్కి రప్పియాలి అంటే కంటెంట్ మనం ఇవ్వాలి. అది అంటే 1,000 మీకు చూపిస్తే 3,000 మనకు చూపిస్తాయి అన్నట్టు. మనం ఎంతసేపు ఆడియన్స్ అనే అనకుండా మనలో కూడా ఏమో తప్పు ఉండొచ్చు, అందువరకు ఆడియన్స్ రావట్లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి అనేది నా పాయింట్. చిన్నగా ఆలోచిస్తున్నాను. కొంచెం కంటెంట్ బెటర్గా పెట్టి లాగగలిగితే ఇన్స్టెడ్ ఆఫ్ మూవీ బడ్జెట్ మీద కాన్సన్ట్రేట్ కన్నా జనాలకు నచ్చే కంటెంట్ మీద నచ్చితే వస్తుంది సార్. అది బ్యాలెన్స్ అవుతుంటుంది. ఇప్పుడు ఇట్స్ టర్నింగ్. ఒక్కొక్క స్టేజ్ దాటినప్పుడు ఒకప్పుడు టీవీ వస్తే అసలు సినిమాలు నడవ అన్నారు. అదే సార్ అండి. ఇప్పుడు అది టీవీ ఎప్పుడో వచ్చింది. అన్ని ఇయర్స్లో టీవీ వచ్చినా ఇప్పుడు సినిమాలు అయితే నడుస్తున్నాయి కదా. ఓటీటీ వస్తే కూడా సినిమా నడవనన్నాడు అంటున్నారు, కానీ అది కాదు. సినిమానే, థియేటర్ ఎక్స్పీరియన్సే. మీరు ఎంత ఓటీటీలు రానివ్వండి, ఇంకా టెక్నాలజీ వచ్చి ఇంకా ఎంత డెవలప్ అయినా సినిమా థియేటర్లో వచ్చి సినిమా చూడడము ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఓకే సార్. అంటే ఒక మూవీ తీసి థియేటర్లో రిలీజ్ చేయడం అనేది ఒక సక్సెస్ పాయింట్ సార్ మీరు అనేటట్టు. అలాంటప్పుడు మీరు ఒక కొత్తగా వచ్చారు కాబట్టి దీనిలో ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? స్ట్రగుల్స్ ఫేస్ అయ్యిందండి. స్ట్రగుల్స్ కామన్ అండి. ఇది ఇప్పుడు ఏ స్ట్రగుల్ లేకుండా అంత ఏది ఈజీ ఉండదండి. అవును సార్. మీ ఫీల్డ్లో కూడా ఇప్పుడు మీరు ఖచ్చితంగా మీ ఫీల్డ్లో కూడా మీరు ఈ స్థాయికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారంటే మీరు ఎన్ని స్ట్రగుల్ చేసి వచ్చారు? ఖచ్చితంగా. సో స్ట్రగుల్స్ కామన్. దీన్ని ఒక పార్ట్ ఆఫ్ జర్నీలాగా తీసుకోవాలి. కానీ నేను స్ట్రగుల్ పడ్డాను నేర్చుకుంటూ కూర్చుంటే ముందర పోలేం బండి. మనం ముందర పోవాలంటే స్ట్రగుల్ ఉంటుంది, దాన్ని ఓవర్కమ్ కావాలి. అందులో ఇక్కడ కూడా స్ట్రగుల్ అయ్యాము. ఇనిషియల్ కాబట్టి ఇంకా ఎక్కువ స్ట్రగుల్ అయ్యాము, కానీ ఓవర్కమ్ అయ్యాము. అనుకున్న బడ్జెట్ కూడా కొంచెం ఎక్కువైంది, అయినా కూడా పెట్టాము. అవుట్పుట్ పర్ఫెక్ట్గా రావాలని కాంప్రమైజ్ అవ్వలేదు. లక్కీలీ మాకు బాపిరాజు గారు అనే మంచి డిస్ట్రిబ్యూటర్ దొరికారు. 35 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఆయన. డిస్ట్రిబ్యూటర్తో సహా ప్రొడ్యూసర్ కూడా. సినిమా నచ్చి తీసుకున్నారు ఆయన. మన సినిమా నచ్చింది, కంటెంట్ నచ్చింది, తీసుకున్నారు. ఆయన క్లియర్గా అన్నారు, ఇది క్లాసిక్ డ్రామా విత్ మంచి మ్యూజికల్ హిట్ అవుతుంది సినిమా, సింపుల్ సినిమా, బాగుంది చాలు అన్నారు. సో చాలండి. ఒక స్టెప్ అయితే ఎదిగాం. స్ట్రగుల్స్ అయితే వచ్చాయి, దాన్ని ఓవర్కమ్ అయ్యాము. ఇంకా ఫ్యూచర్లో వస్తాయని కూడా ప్రిపేర్ అయినాం, మెంటల్లీ ప్రిపేర్ అయి ఉన్నాము. అది కూడా ఎంజాయ్ చేయాలి, స్ట్రగుల్ని ఎంజాయ్ చేయాలి. కానీ స్ట్రగుల్ వచ్చిందని నేర్చుకుంటూ కూర్చుంటే కాదు కదండి. అదే సార్. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక స్టేజ్లో స్ట్రగుల్ ఉంటుంది అని ప్రతి ఒక్కరికి తెలుసు సార్. కానీ ఎలాంటి దగ్గర ఎక్కువ స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు సింపుల్ అండి. నేను ప్రొడ్యూసర్ అయ్యి డబ్బులు నా దగ్గర ఉన్నా కూడా నేను స్ట్రగుల్ చేశానంటే పాయింట్ అదే. మీరు అన్న పాయింట్ నాకు అర్థమైంది. ఇప్పుడు డబ్బులు లేనోడు స్ట్రగుల్ అయ్యాడంటే ఓకే, కానీ మీరు యాజ్ ఎ ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టుకొని కూడా స్ట్రగుల్ అయ్యాడంటే స్ట్రగుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ జర్నీ అండి. నేను అదే అంటున్నా, స్ట్రగుల్ గురించి అసలు అవుతుంది అని ఎవరు అనుకోవద్దు. అరే డబ్బులు లేవని స్ట్రగుల్ అనుకోవద్దు. డబ్బులు ఉన్నాడు కూడా స్ట్రగుల్ పడుతున్నాడు. పెద్ద బ్రాండ్స్ వాళ్ళు కూడా స్ట్రగులే పడుతున్నారు. వాళ్ళేమి హ్యాపీగా ఎవరు కూర్చోరు ఇంట్లో. ఆయన కూడా అది మెయింటైన్ చేయడానికి కూడా స్ట్రగులే. సాధించడం ఒక స్ట్రగుల్ అయితే దాని లెవెల్ మెయింటైన్ చేయడం స్ట్రగుల్, దాన్ని ఇంకా ముందరకు తీసుకెళ్ళడం కూడా స్ట్రగులే. సో స్ట్రగుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్. దాన్ని ఎంజాయ్ చేస్తే మజా వస్తుంది. స్ట్రగుల్ అనుకుంటే బాధ అనిపిస్తుంది.
ఓకే మేడం, మీరు ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు డెబ్యూ ఫిలిం అనేటప్పుడు ఒక కొత్త ఆర్టిస్ట్ అనేటప్పుడు చాలా వరకు డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ మీకు ఎలా వచ్చింది మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోల్ అనేది? నేను థియేటర్ ప్లేస్ చేశాను, థియేటర్ ఆర్టిస్ట్ నేను. నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు థియేటర్ ఆర్టిస్ట్, ఈ మూవీలో కూడా ఉన్నారు. తను విజయ్ అని ఒక క్యారెక్టర్ చేశారు, అండ్ రేవంత్ అని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, తను సమ్ క్యారెక్టర్ చేశాడు. ఇందులో నా ఫ్రెండ్స్ ఉన్నారు. సో వన్ డే నాకు నా ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చింది, సో ఆడిషన్స్ జరుగుతున్నాయి, వెళ్ళి ఆడిషన్ నువ్వు కూడా అంటే నేను ఆడిషన్ ఇచ్చాను. ఆడిషన్ ఇచ్చిన 1 month తర్వాత మళ్ళీ కాల్ చేసి చెప్పాడు, యూఆర్ సెలెక్టెడ్, గో టు ద ఆఫీస్ అని. దాని నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆఫ్టర్ దాట్ లుక్ టెస్ట్ అవన్నీ ఫైనలైజ్ అయిన తర్వాత నేను ఈ మూవీ చేశాను. ఓకే మ్యామ్, అంటే ఇప్పుడు నార్మల్గా మీ క్యారెక్టర్ అందులో ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారండి? ఒక సింపుల్ మిడిల్ క్లాస్ బస్తీ గర్ల్, బావ అంటే పిచ్చి ఉన్న ఒక అమ్మాయి, బావకి బ్యాక్ బోన్ సపోర్ట్గా ఉండే ఒక అమ్మాయి. ఓకే, అంటే ఇప్పుడు నార్మల్గా మీకు రియాలిటీలో సింక్ అయ్యే సీన్స్ ఏమైనా అనిపించాయా మీకు? రియాలిటీలో లేదు అంటే సింపుల్ ఒక్కటి ఉంది, అది మెయింటైన్ చేస్తుంటాను నేను ఎప్పుడు, బట్ మిగతా అయితే లేవు. అంటే ఇప్పుడు బావ అనే ఒక లవ్ స్టోరీ అని నాకు బావ వాళ్ళు కూడా ఎవరు లేరు, నాకు తెలియదు అసలు ఆ ఫీలింగ్ కూడా. సో కొత్త ఇది మొత్తం ఒక డిఫరెంట్ క్యారెక్టర్ మొత్తం. ఓకే మ్యామ్, అంటే ఇప్పుడు నార్మల్గా ఒక పర్టికులర్గా ఒక రోల్ అనేటప్పటికి ఎన్నో రకాలుగా ఆలోచిస్తారు ఇంటోళ్ళు కూడా అండి. ఇప్పుడు ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయాలి, ఆ రకంగా ఇప్పుడు ఫ్యామిలీ రకంగా ఏ రకమైన సపోర్ట్ ఉంది? నా ఫ్యామిలీ నుంచి నాకు చాలా సపోర్ట్ ఉంది. మా డాడీ కానీ, మా మమ్మీ కానీ, మా అక్క కానీ, మా చెల్లి వాళ్ళు కానీ ఎప్పుడు అంటూనే ఉంటారు, యూ కెన్ డూ దిస్, డూ ఇట్, గో ఫర్ ఇట్ అంటూ ఉంటారు. వాళ్ళ సపోర్ట్ వల్లే నేను ఈ మూవీ చేశాను, ఇంకా ప్లేస్ కూడా వాళ్ళ సపోర్ట్ వల్లే చేశాను. వాళ్ళైతే నేను ఏది చేసినా సరే నో చెప్పరు, యూ డూ ఇట్ అనే అంటారు, ఎప్పుడు నో చెప్పరు. బట్ కొంచెం జాగ్రత్త, ఇండస్ట్రీ కదా కొంచెం జాగ్రత్తగా ఉండు, ఇలాంటివి చెప్తూ ఉంటారు. ఓకే, అంటే ఇప్పుడు నార్మల్గా ఇండస్ట్రీ కాకుండా మీరు ఏం చేస్తారు ఫ్యూచర్? లేదు, నాకు చిన్నప్పటి నుంచి యాక్ట్రెస్ అవ్వాలనే ఉంది, బట్ స్టడీస్ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇప్పుడు MBA చేస్తున్నాను. ఖచ్చితంగా ఇందులోనే సెటిల్ అవ్వాలని ఉంది నాకు. ఓకే మ్యామ్, ఇప్పుడు ప్రతి ఒక్కరు సినీ ఫీల్డ్ అంటే ఎలా అంటే మ్యామ్, ఇప్పుడు బీటెక్లు, MBAలు, నార్మల్గా MBBSలు కూడా చేసుకొని హీరోలు హీరోయిన్లు అవ్వడానికి వస్తున్నారు ఇప్పుడు ఒక రకంగా. అంటే ఏంటి ఆ ప్యాషన్ దేని గురించి అని అంటే ఏం చెప్తారు? మీ వే ఆఫ్ వ్యూలో అంటే ఏమనుకుంటారు? నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలి, మా డాడీ చూడాలి, మా మమ్మీ చూడాలి, జనాలు చూడాలి, నన్ను మెచ్చుకోవాలి, నా యాక్టింగ్ చూసి అందరు ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నాను. అందుకే నేను యాక్టర్స్ అవ్వాలని నాకు చిన్నప్పటి నుంచి ఉంది. అది ఏదో గ్లామరస్ రోల్ చేసేసాము అలా కాకుండా మంచి రోల్, కంటెంట్ ఉన్న రోల్ ఇచ్చేసి ఎమోషనల్లీ అందరు కనెక్ట్ అయ్యేలా ఉన్న క్యారెక్టర్సే చేస్తాను. ఆమె క్యారెక్టర్ ఏదో హీరోయిన్ లాగానే కాకుండా సినిమాలో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అండ్ మంచి పేరు వస్తుంది ఈమెకి. సంధ్య రాథోర్ కానీ ఈవెన్ ఈ ఇంకో క్యారెక్టర్ చేసిన, అంటే ఇంకో హీరోయిన్ లాగా చేసిన రితికా చక్రవర్తి ఉంది. ఆమె కూడా బోత్ అంటే ఒక రెస్పెక్ట్ఫుల్ క్యారెక్టర్స్ ఇచ్చాం, కానీ ఏదో ఆషామాషిగా పెట్టేసాము వాళ్ళు కావాలి పాటల గురించి వాడుకున్నామని కాకుండా పర్ఫెక్ట్గా యాజ్ పర్ ది స్క్రిప్ట్ అండ్ నీడ్ ఆఫ్ ది అవర్ లాగా పెట్టామన్నమాట. మీరు ఇప్పుడు డైరెక్షన్ కమ్ యాక్టింగ్ చేశారు కదా సార్ అందులో, అంటే ఇప్పుడు మీరు ఒక ప్రొడ్యూసర్ అయ్యండి, మీరే డైరెక్టర్ అయ్యి మీరే యాక్టర్ అవ్వడం అంటే ఎందువల్ల అంటే ఏం చెప్తారు సార్? అంటే అదే అంటే యాక్చువల్లీ నేను అదే అంటున్నాను కదా, ఫస్ట్ సినిమా తీయాలి ఒకటి, ఈ మన స్టోరీని మనం జనాల్లోకి తీసుకెళ్ళాలి అనేది, అంటే మాకు జరిగిన ఇన్సిడెంట్స్ని ఇక్కడ ఉన్న హైదరాబాద్లో కొన్ని స్టోరీస్ని ఇక్కడ ఇప్పటివరకు రాలేదు, అది మనం ముందరికి తీసుకెళ్ళాలనే తపనతో యాజ్ అ ప్రొడ్యూసర్గా వచ్చాను. నేను డైరెక్టర్ అవ్వాలనో సినిమా హీరో అవ్వాలనో యాక్టర్ అవ్వాలనో రాలేదు. వచ్చిన తర్వాత ఒక షెడ్యూల్ తీసి అది నచ్చక, అది దాంట్లో వచ్చిన కంటెంట్ వేరే వాళ్ళని పెట్టి తీసాం, అది నచ్చక మళ్ళీ మేము ఏం చేసామంటే కాదు ఇది ఇంకా టీమ్ ఒక మీటింగ్ ఉంటుంది కదా, మనం టీమ్ మీటింగ్లో డిసైడ్ అయింది ఏంటంటే సరే ఇంకా మీరు అనుకుంటున్నది ఏదైతే ఉందో మీరే తీయండి, ఇంకా మీరు ఎలా అనుకుంటున్నారో మీరే చెప్పండి, మీరే తీపియండి. టీం అంతా ఉంది, టెక్నికల్ టీం ఉంది, అన్ని టీం ఉన్నాయి, ఏడీస్, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు, కెమెరామెన్స్ అందరూ ఉన్నారు. మీరు ఎలా అనుకుంటారో ప్రొజెక్ట్ చేయండి, దాన్ని అవుట్పుట్ తీద్దాం. అలానే ఈ క్యారెక్టర్ ఒకరిద్దరిని అనుకున్నాం, ఫస్ట్ కొన్ని షూట్ కూడా చేసాం, సెట్ అవ్వట్లేదు, మాకు అనుకున్న అది రావట్లేదు. సార్ అది కూడా మీరు ట్రై చేయండి, మీ రియల్ ఎమోషన్స్ మీకు ఐడియా ఉంది కదా, మీ కళ్ళ ముందర జరిగిందో, మీతో జరిగిందో లేదా మీ పక్కన వాళ్ళతో జరిగిందో, కాబట్టి యూ ట్రై టు పర్ఫామ్ అంటే అది కూడా ట్రై చేసాము. సరే మా టీం ఓకే అన్నారు, ఓకే యు ఆర్ ఏబుల్ టు డూ అన్నారు. వర్క్షాప్స్ పెట్టాం, ఏదో రాగానే నేను కెమెరా పెట్టి నేనే డైరెక్టర్ చేయని అనలేదు. ఒక 3 నెలలు వర్క్షాప్స్,
టెక్నికల్ వర్క్షాప్స్, వీళ్ళ పర్ఫార్మెన్స్, వీళ్ళందరూ నాకు ట్రైనింగ్ ఇచ్చారు వీళ్ళు. మళ్ళీ వీళ్ళ సలహాలు కూడా తీసుకున్నాను. అలానే ఒక ట్రైనింగ్ టీం పెట్టాము. మళ్ళీ రియల్ లొకేషన్స్లో కూడా ట్రైనింగ్ చేసుకున్నాం. డైరెక్ట్గా షూటింగ్ రియల్ లొకేషన్స్ డైరెక్ట్గా వెళ్ళలేదు. అక్కడికి ఫస్ట్ ట్రైన్ అయ్యాం. అక్కడికి వెళ్ళి రియల్ లొకేషన్స్లో కొన్ని రోజులు ఉండి దాన్ని అట్మాస్ఫియర్ని మేము అడాప్ట్ చేసుకుని అక్కడ ఉన్న పీపుల్తో మేము మింగిల్ అయ్యి దాని తర్వాత షూట్లోకి వెళ్ళాం. షూట్లోకి వెళ్ళిన తర్వాత పర్ఫెక్ట్గా అయింది షూట్. అండ్ అప్పుడు మేము అక్కడ కలిసిపోయాం. ఇంకా వాళ్ళలో ఒక మంచిలాగా కలిసిపోయాం. అప్పుడు దాని అవుట్పుట్ బాగా వచ్చింది. ఏదో నేను డైరెక్టర్, నేనే ప్రొడ్యూసర్, అన్నీ నేనే చూసుకుంటా అని కాకుండా స్టెప్ బై స్టెప్ ప్రయాణం అయింది. ఒకటి చేయాల్సి వచ్చింది. ఏమంటారు, ఒక ప్రయాణం స్టార్ట్ అయితే ఇంకా డ్రైవర్ సడన్లీ పక్కన వెళ్ళిపోయాడు లేదా సిక్ అయితే మనం డ్రైవ్ చేస్తాం కదా, ఇక మా స్టీరింగ్ మనమే పెట్టుకున్నాము, దాంట్లో డీజిల్ పెట్రోల్ కూడా మనమే పోసుకున్నాం అనమాట. అంటే ఇన్ని ఫీల్డ్లో ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్ అన్నీ మీరే కాబట్టి ఇందులో ఏ ఫీల్డ్ మీకు బాగా ఛాలెంజింగ్గా, కష్టంగా అనిపించింది అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ 3 ఫీల్డ్ అంత టఫ్ అండి. అంత 3 కూడా అంత ఈజీ కాదు. అవును సార్, 3 కూడా అంత ఈజీ అని ఏది ఇప్పుడున్న పరిస్థితిలో అయితే ప్రతి స్టేజ్లో ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్క దగ్గర టఫ్ అనిపించింది. కానీ దానికి టఫ్నెస్కి ఏదో సొల్యూషన్ ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాను కాబట్టి దాన్ని ఎంజాయ్ చేశాను నేను. యాక్చువల్లీ 3 చాలా టఫ్ ఉన్నాయి. 3 అంతే ఎంజాయ్ చేశాను. బట్ డెస్టినీ విల్ డిసైడ్ అండి. నేను 3 మళ్ళీ చేస్తాను నేను అట్లా కాదు, నేనే అన్నీ మళ్ళీ చేస్తాను నేనే అది కాదు. 3 ఇందులో చేయాల్సి వచ్చింది. ఫ్యూచర్ డెస్టినీ అనేది ఈ 3 దేన్ని ముందర తీసుకెళ్తారో అది డెస్టినీ. అది ఎట్లా ముందరికి వెళ్తే అట్లా వెళ్తాను తప్ప నాకు ఇదే పట్టుకొని కూర్చుంటా, నేను ఇదే పట్టుకుంటాను కాదు. ఏది మనకి ముందర తీసుకెళ్తే. అంటే పర్టికులర్గా మీకు ఏదని స్పెషల్గా ఇంట్రెస్ట్? 3 బాగానే ఉంది. ఎందుకంటే 3 ఇంట్రెస్ట్ ఉండే కదా చేశాను. 3 నాకేమీ పెద్ద అదేం లేదు. బట్ ఒక్కటి పాయింట్ ఏంటంటే ప్రొడ్యూసర్ లాగా ఇంకో ప్రాజెక్ట్ అయితే మేము ఎల్ఆర్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. ప్రొడక్షన్ ఒకటి కంటిన్యూ అవుతుంది. ఒకటైతే కంటిన్యూ అవుతుంది. యాజ్ అ ప్రొడ్యూసర్ డెఫినెట్గా మా ఎల్ఆర్ ప్రొడక్షన్లో దెర్ విల్ బి మూవీస్ ప్లాన్ చేస్తున్నాం. ఇంకా కంటెంట్ బేస్డ్ కానీ మంచి మూవీస్ ఇంకో ప్రొడక్షన్ కూడా ప్లాన్ చేస్తున్నాము. కొంచెం ఫ్యూచర్ టైం పడుతుండొచ్చు. బట్ డెఫినెట్గా ఇది ఒకటి కంటిన్యూ అవుతుంది. మిగతా 2 ఫేట్ చూద్దాం ఎలా అనేది ప్లాన్ చేద్దాం. ఓకే సార్. అండ్ మీకు నచ్చాలి అని అంటే పర్టికులర్గా మీరు ఏ పాయింట్ చూస్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చలేంది అంటే నేను విన్నది ఏంటంటే ఒకప్పుడు అంటే కొన్ని బుక్స్ చదివో మనకు తెలిసినది కనుక్కొని ఏంటంటే ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు కానివ్వండి, దాసరి నారాయణరావు గారు కానివ్వండి, రాఘవేంద్రరావు గారు కానివ్వండి, జంధ్యాల గారు కానివ్వండి, విశ్వనాథ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ సినిమా స్టార్ట్ చేసి ఎండ్ అనే డేట్స్ వాళ్ళు ఫిక్స్డ్ ఉండేవి. అవును సార్. వాళ్ళ షెడ్యూల్ వాళ్ళ చేతిలో ఉండేది. కొన్ని సినిమాలు చిరంజీవి గారు, వీళ్ళు కొన్ని రాజేంద్ర ప్రసాద్ గారు ఇట్లాంటి వాళ్ళు 20 రోజుల్లో 30 రోజుల్లో తీసి సూపర్ హిట్లు కొట్టిన సినిమాలు ఉన్నాయి. అప్పుడు చేసినవి ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు అనేది నాకు ఇంకా క్వశ్చన్ మార్క్ వచ్చింది ఇండస్ట్రీ వచ్చిన తర్వాత. అప్పుడు సంవత్సరానికి 5-10 సినిమాలు తీసేవాళ్ళు. డైరెక్టర్ అయినా సరే, ఇటు హీరో అయినా సరే, ఇటు అందరూ ప్రొడక్షన్ వాళ్ళు కూడా అందరూ 10 సినిమాలు 5 సినిమాలు తీసేవాళ్ళు. ఇప్పుడు ఏం వచ్చింది అంటే ఇప్పుడు కొత్త రోగం వచ్చిందా లేకపోతే అప్పుడు మంచి రోగం ఉండేనా? అదొక్కటే నాకు మైనస్ అనిపించింది అండి. అదొక్కటే బాధ అనిపించింది. సినిమా అనేది చాలా టైం తీసుకుంటున్నారు. దట్ ఈస్ యాక్చువల్లీ టైం ఈజ్ కిల్లింగ్ ది మూవీ అండి. నేను ఈ చిన్న స్పాన్లో నాదొక్క సినిమా స్పాన్లో నేను అబ్జర్వ్ చేసిందంటే ఈ ఇండస్ట్రీని కిల్ చేస్తుంది టైం. అప్పుడు ఇండస్ట్రీని కాపాడింది టైం. అప్పుడు తక్కువ టైంలో తీసినందుకు ఆ ఇండస్ట్రీని కాపాడింది. అదే టైంని లాగినందుకు ఇండస్ట్రీని చంపుతుంది. అది ఆ టైమే చంపుతుంది ఇండస్ట్రీని అని నేను అనుకుంటున్నాను. బట్ ఈ టైంని కానీ మేనేజ్ చేయగలిగితే డెఫినెట్గా మళ్ళీ పాత రోజులు వస్తాయి. ఎందుకంటే సినిమా ఎవర్ గ్రీన్ అండి. ఏ ప్లాట్ఫామ్ అయినా మీరు సినిమా తీయాలి కదా. సినిమా తీయండి ప్లాట్ఫామ్లో అయితే వేయలేరు కదా. బట్ నాకు అనుభవం మీరు అన్నది చేదు అనుభవం అదొక్కటే అనిపించింది. టైం అనేది చాలా లాగుతున్నారు. 1-2 ఇయర్స్ లాగుతున్నారు. 3 నెలల్లో 6 నెలల్లో సినిమా తీసి బయటపడేస్తే అది హిట్ ఆఫ్ ఫ్లాప్ తర్వాత సంగతి. మీరు అనుకున్న కంటెంట్ కరెక్ట్ ఉందంటే అట్లాంటి అందరూ వచ్చారనుకోండి ఒక లైన్లో, మనం చెప్పేంత మనం స్థాయిగా మనది కాదు అంటే అదొక్కటి నాకు అబ్జర్వేషన్ ఉంది. డెఫినెట్లీ మా నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే ఇది కొంచెం టైం లాగింది. మా ప్రాజెక్ట్ కూడా దాంతో చెప్తున్నా. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎంత టైం తీసుకున్నారు సార్? బాగానే అయిందండి. 2 ఇయర్స్ పైన అయింది. అంటే అన్నీ డిఫరెంట్ సినిమా కష్టాలు. బట్ ఓకే, ఇవి దీంతో నేర్చుకున్నాం కొన్ని.
నేర్చుకున్నాను. డెఫినెట్లీ నెక్స్ట్ ప్రాజెక్ట్ టైం అనేది ఒకటి ఫిక్స్డ్ పెట్టాలని అనుకుంటున్నాను. ఓకే సార్. అంటే ఇప్పుడు మెయిన్ మీరు సినిమా ఫీల్డ్కి రావడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? ఎవరండి మనం సినిమా చూసిన టైంలలో ఎవరైతే హీరోలు పెద్ద పెద్దలు ఉన్నారో డైరెక్టర్లు వాళ్ళే ఇన్స్పిరేషన్. కానీ సినిమా ఒకటి మన అంటే ఎస్పెషల్లీ హైదరాబాద్ బాన్ అండ్ బాటప్. సో హైదరాబాద్లో చాలా సినిమాలు రాలేదు అనేది. ఇప్పుడు మీరు గుంటూరు అనుకోండి, లేదా మీరు మీ గోదావరి, లేదా అటు ఒక దాని మీద సినిమాలు ఆనంద్ అనే సినిమా ఒకటి వచ్చింది. ఎంత బాగుంది అది. ఆ గోదావరి చూసుకుంటూ అంటే మీ ఏరియా మీకు నచ్చితే మీరు తీస్తారు. అట్లా ఎవరి ఏరియా వాళ్ళకి నచ్చుతుంది, తప్పేం లేదు. హైదరాబాద్లో నేను పుట్టి పెరిగాను కదా, ఇందులో ఇంకా స్టోరీలు రావట్లేదు అనేది నా పాయింట్. హైదరాబాద్లో చాలా స్టోరీలు ఉన్నాయి, అవి ఇంకా బయటికి రావట్లేదు జనాలకు అనేది పాయింట్. అవి రావాలి అనే పాయింట్లో ఇది ఒక స్టెప్. ఇది ఒక ఫస్ట్ స్టెప్. లక్కీలీ సక్సెస్ అయితే ఇంకా స్టోరీలు వస్తాయి. ఓకే సార్. ఇప్పుడు రాజుగారి సవాల్ విషయానికి వద్దాం సార్. అంటే ఇప్పుడు నార్మల్గా స్టోరీ అనేది అంటే ఎన్ని అవర్స్ ఉంటుంది సార్? 2 hours మూవీ. 2 hours మూవీ. ఓకే సార్. అంటే ఇప్పుడు పర్టికులర్గా జనాలు వచ్చి చూడాలంటే ఏం చెప్తారు సార్? అదే అండి, బేసికల్గా కంటెంట్ 100% మీకు ఒక అంటే సినిమా పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఒక కంటెంట్ ఉన్న మూవీ ఎర్లియర్గా ఏవైతే హిట్ అయినాయో ఆ బేస్లోకి వస్తుందండి. మంచి మ్యూజిక్, మంచి సాంగ్స్. 2 hours కూర్చున్న వాళ్ళకి హ్యాపీగా మన లైఫ్లో కొన్ని సంఘటనలు చూస్తూ మన క్యారెక్టర్స్ని మనం చూసుకున్నట్టుగా, కొన్ని మనకు జరిగిన ఇన్సిడెంట్స్ మనకు కళ్ళ ముందర కనిపించినట్టుగా మంచి పాటలతో హాయిగా 2 గంటలు గడిపేసి హ్యాపీగా ఆ పాటల్లో నెంబర్ వేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోవచ్చు. హ్యాపీ 100 రూపాయలు 150 రూపాయలు టికెట్ కట్ చేసిన దానికి సక్సెస్ఫుల్గా సాటిస్ఫై అయ్యి వెళ్తారు. ఓకే సార్. అంటే ఇప్పుడు సినిమా విషయానికి వస్తే ఇప్పుడు ఒక సినిమా అంతా తీయడం అనేది ఒక లెక్క, అంటే ప్రమోషన్స్ అనేది ఇంకో లెక్క సార్. ఏది ఉన్నా అంటే ఈ ప్రమోషన్ 24 frames కాదండి, 25 frames పెట్టాలి. 25 frames. ఈ ప్రమోషన్ కూడా ఒక ఫ్రేమే, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు అన్నిటికన్నా ఇప్పుడు మూవీ కన్నా ప్రమోషన్స్కి ఎక్కువ ఇది అవుతుంది. ఆ ప్రమోషన్ విషయానికి వస్తే మీరు ఏం చేస్తారంటే ఏం చెప్తారు సార్? అంటే ప్రమోషన్ మెయిన్ కీ అండి. ఇప్పుడు మన ప్రోడక్ట్ తీసాము, మనం అమ్ముకోవాలి. ఎవరు చెప్పకుండా ఇంట్లో పెట్టుకుంటే అమ్ముడుపోదు కదండి. అందరికి చెప్పాలి, అందరినీ అడగాలి, చూపించాలి. దీంట్లో ఉన్నది ఏదన్నా మనం పచ్చడి చేస్తేనే కొంచెం టేస్ట్ చూడండి అని తినిపిస్తాం. ఎవరన్నా ఇంట్లో పచ్చడి అమ్మాలన్నా కూడా అట్లాంటి దీని గురించి కూడా అందరికి చెప్పాలి, ప్రమోట్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. అది కొంచెం ల్యాగ్ అవుతుంది. చాలా సినిమాలు రిలీజ్కి రాకపోవడానికి కూడా అదే కారణం అనిపిస్తుంది. మేబీ సినిమా వరకు తీస్తున్నారు, అక్కడి వరకు ఏదో ఇబ్బందులు పడి అక్కడే ఆగిపోతున్నారు. బట్ ఈ కంటెంట్లో కొంచెం ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్, కీ రోల్. ఓకే మేడం. ఇప్పుడు నార్మల్గా మీరు ఈ రోల్ చేయడానికి పర్టికులర్గా మీకు నచ్చిన పాయింట్ ఏదైనా ఉందంటే ఏం చెప్తారు? బిఫోర్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, బీ గ్లామరస్ రోల్, ఒక సింపుల్ గర్ల్లా ఉండడం నాకు ఇష్టం. అదే రోల్ వచ్చింది, అదే రోల్ చేశాను నేను. నా డ్రీమ్ రోల్ అంతే అది. ఇలాంటి రోల్సే వస్తే మళ్ళీ చేస్తాను, అండ్ వేరే రోల్స్ వచ్చినా చేస్తాను. ఒక్కొక్క క్యారెక్టర్లో ఒక్కొక్క వేరియేషన్ చూపించాలి నేను అందరికీ. సంధ్య ఏ క్యారెక్టర్ అయినా చేయగలుగుతుంది, ఓకే షీ కెన్ డూ ఇట్ అని అందరూ నమ్మాలి. అది నేను ఇంకా నా క్యారెక్టర్ చూసి అందరూ ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వాలి. సో అలాంటి క్యారెక్టర్స్ ఏది వచ్చినా చేస్తాను నేను. మీరు రియల్ లైఫ్లో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? రియల్ మొత్తం కంప్లీట్ ఆపోజిట్ క్యారెక్టర్ నాదైతే. అందులో కొంచెం సైలెంట్గా అలా ఉంటుంది, కానీ నేను బయట మాత్రం ఆగుతూనే ఉంటాను, కొంచెం టాకెటివ్ నేను. అండ్ తను అక్కడ మిడిల్ క్లాస్, నేను కొంచెం లగ్జరియస్గా ఉన్నాను బయట. ఇంకా బావ అంటే పిచ్చి, నాకు బావలేడు, సో ఎక్స్పీరియన్స్ తెలీదు. కానీ రెస్పెక్ట్, అందరికి బాగా రెస్పెక్ట్ ఇస్తుంది భవ్య, సో అదొకటి ఉంది నాకు. అంటే మీరే మెయిన్ లీడా, ఇంకో ఇద్దరు కనబడుతున్నారు? ఆమె ఈరోజు హెవీ ఫీవర్ ఉందని రాలేదు. ఓకే. అంటే ఇద్దరి మధ్య మీది మెయిన్ ఒక టైప్ ఆఫ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, బట్ సెన్సిటివ్ పాయింట్లో మంచిగా వెళ్తుంది. ఇక్కడ వల్గారిటీ కానివ్వండి, ఎక్స్పోజింగ్ అట్లాంటివి ఏమి లేవు. మంచిగా ఫ్యామిలీతో చూసుకొని మంచి హ్యాపీగా, అంటే ఎంటర్టైనింగ్ ఉంటుంది. అంటే కావాలని తెచ్చిపెట్టిన క్యారెక్టర్ కాదు, సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్. ఇది కూడా అంటే ఆ ఇంపార్టెన్స్ ఇస్తూ అవసరాన్ని బట్టి, అంటే ఆ సినిమాకి ఆ స్టోరీకి తగ్గట్టుగా ఉంటుందండి. ఓకే సార్. అది సినిమా విషయాలు చూశారు కదా, ఎలా ఉంది ఏంటి అనేది ఇంకా సినిమాకి వెళ్ళి చూస్తేనే మనకు అర్థమవుతుంది. సినిమాలో ప్రతి ఒక్కటి ఒక ఎమోషన్ అనేది ఉంటుంది. ఆ ఎమోషన్స్ అన్నీ కవర్ చేశారని మన సినిమాలో చూపిస్తున్నారు, చెప్తున్నారు. ఖచ్చితంగా వెళ్ళి వాచ్ చేయండి. రాజుగారి సవాల్ మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.